తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండ్ల తోటలు కాపాడుకునేందుకు రైతులు నానాగచాట్లు పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు బావుల్లో నీళ్లు లేక కళ్ల ముందే పండ్లు ఎండిపోతుంటే రైతులు తట్టుకోలేకపోతున్నారు. ట్యాంకర్లతో నీటిని కొని పండ్ల తోటలకు అందిస్తున్నారు. రోజుకు 50 ట్యాంకర్ల నీటి సరఫరాకు 30,000 ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండ్ల తోటలపై ఎల్నినో ఎఫెక్ట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైతులకు ఎల్నినో చుక్కలు చూపిస్తోంది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పండ్ల తోటలు పెంచిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మనం కోడుమూరు నియోజకవర్గంలో దానిమ్మ తోటలో ఉన్నాం. ఇదే కాదు, ఇలాంటి చాలామంది రైతులు, అంటే వివిధ రకాల పండ్ల తోటలు పెంచిన రైతులు ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. ఈ పంటను కాపాడుకోవడానికి కేవలం నీళ్ల కోసమే 30,000 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక్కొక్క ట్రాక్టర్కు 450 రూపాయల చొప్పున రోజుకు 50 ట్రాక్టర్ల నీటిని ఈ పంటకు అందిస్తూ ఈ పంటను కాపాడుకుంటున్నారు. ట్రాక్టర్తో ఇక్కడ ఉన్న ప్రస్తుతం మనం ఉన్న ట్యాంకుకు నీళ్ళు అందిస్తున్నారు. 5 ట్రాక్టర్లతో ఒక్కొక్క ట్రాక్టరు 10 ట్రిప్పులు చొప్పున 50 ట్రాక్టర్ల నీటిని ఈ 10 ఎకరాల దానిమ్మ తోటకు అందించాల్సిన పరిస్థితి. లేకుంటే ఈ నీరు ఇవ్వకుంటే ఈ చెట్లన్నీ ఎండిపోయి ఈ పంట ఏమాత్రం చేతికి రాకుండా ఉంటుంది. మనం చూడొచ్చు, అక్కడ ట్రాక్టర్ నుంచి ట్యాంకర్తో ఈ ట్యాంక్లోకి నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ దానిమ్మ పొలంలోకి నీటిని అందిస్తారు. చెప్పండి, అసలు మీరు దీనిపైన ఎంత ఖర్చు పెట్టారు? దీన్ని అసలు బయటపడే అవకాశం ఉందా? దీంట్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేసరికి అయితే 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు బోర్లు ఎండిపోయినాయి. మీకు పంట చేతికి రాలేక ఇబ్బంది పడుతూ రోజుకి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కొంటున్నాం, కొని తోలుతున్నాం. నీళ్ళు తోని సరఫరా చేసినట్లే పంట వల్ల మరి నష్టం వచ్చిందో లాభం వచ్చిందో ఏమో తెలుసు. అంటే కష్టాలు సరి వర్షాలు లేక. అంటే ఈ నీళ్లు మీరు రోజుకి 50 ట్రాక్టర్లు తోలుతున్నారు కదా, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? దానికి కూడా ఏమైనా డబ్బులు ఇవ్వాలా? వాళ్ళకి రోజుకి 3,500 రూపాయలు ఇవ్వాలా నీళ్లు కొనేందుకు. ట్రాక్టర్లకు 450 రూపాయలు ఇవ్వాలా. అవన్నీ ఖర్చు పెట్టి తోలుతున్నాం. పంట మధ్యలో పోతుందని పోగొట్టుకోలేక పండించుకోలేక చాలా ఇబ్బంది సార్ మాకు. మీరు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామంటున్నారు, ఇంకా 10 లక్షల రూపాయలు నీళ్ళ కోసం ఈ 4 రోజుల పాటు ఖర్చు పెట్టాలి. కౌలుకి ఎంత ఇస్తున్నారు సంవత్సరానికి? కౌలుకి సంవత్సరానికి 2,50,000 రూపాయలు. ఏదో 3 ఏళ్ళైనా చెట్టు సాగినాం, పంట నోటికి వచ్చింది. ఇప్పుడు బోర్లు ఎండిపోయినాయి. బోర్లు ఎండిపోయిన తర్వాత నీళ్లు లేక ఎక్కడ ఏదో పక్కన పొలాల్లో ఉంటే వాళ్ళ దగ్గర కొని రోజుకి 3,500 వాళ్ళకి నీళ్ళకి, మేము ట్రాక్టర్లకి రోజుకి 30,000 పెట్టి ఈ వంతును మేము పంట కోసం కష్టపడుతున్నాం. అంటే మొత్తం మీ జీవితం అనేది లాటరీ అని చెప్పొచ్చు, అంతేనా? మా జీవితం అంతా లాటరీ సార్. వచ్చి రావచ్చు, పోతే పోవచ్చు. ఇప్పటికైతే మా పరిస్థితి భయంగానే ఉంది, చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఎల్నినో ఉందని చెప్తున్నారు, ఇప్పటికే వర్షాలు లేవు, రాబోయే రోజుల్లో కురుస్తాయనే ఆశ ఏమన్నా ఉందా? సరే, పంట అయిపోతే మేమైతే చేయగలగలేము అనుకున్నాం. ఇప్పటికైతే ఎన్ని రోజులు కొంటాం ఇట్లా? నెలకి 30,000 ఖర్చు, రోజు 30,000 ఖర్చు పెట్టి వాళ్ళకి 3,500 ఇచ్చి ఎన్ని రోజులు దాకా నెలకి 10 లక్షలు అవుతుంది ఖర్చు. అంటే ఓన్లీ నీళ్ళకి మాత్రమే. మళ్ళీ చేనులకు ఖర్చు ఎట్లుంటుంది? కష్టం సార్, ఇట్లయితే చేయలేము. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక సాధారణ రైతు రోజుకు 30,000 రూపాయలు కేవలం పంటకు నీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నా అంటే నిజంగా నమ్మశక్యం కానిది. అయినా మనం కళ్ళ ముందున్న నిజం మనం చూస్తే ట్రాక్టర్లు రోజు ఈ పొలం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. లక్షల రూపాయలు నీళ్ళలో రైతులు పోస్తున్నారు. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళే చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV.